తెలంగాణ వెబ్సైట్ 2025 బి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు సంబంధించి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు? సో, మనం నిన్న రిలీజ్ అయితే అనుకున్నాం. కానీ నిన్ననైతే రిలీజ్ కాలేదు. సో, ఈరోజైతే మనకు అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అవుతాయి అన్నట్టు. సో, అలాట్మెంట్ రిలీజ్ అయితే ఎట్లా తెలుస్తుంది అండ్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలని చెప్పి నేనైతే ఈ వీడియో లోపల డీటెయిల్గా చెప్తా. మనం ప్రీవియస్గా తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ప్రీవియస్గా మనం స్లాట్ బుకింగ్కి సంబంధించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి, వెబ్ ఆప్షన్కి సంబంధించి వీడియోస్ అయితే వేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఫీ పేమెంట్ ఎట్లా చేసుకోవాలి అండ్ దాంతో పాటుగా సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేసుకోవాలనే వీడియోస్ అయితే వేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్త అవసరం మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సీట్ అలాట్మెంట్స్ విషయానికి వస్తే మనకు ఒక షెడ్యూల్ ఇచ్చిర్రు. ఓకేనా. సో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడే ఒక షెడ్యూల్ అయితే ఇచ్చారు అన్నట్టు. యాజ్ పర్ ది షెడ్యూల్ వాళ్ళు ఏం చెప్పారు కదా అంటే, సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు చేస్తామని అన్నారు కదా అంటే, ప్రొవిజనల్ అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అనేది ఆన్ ఆర్ బిఫోర్ 13th October 2025 అన్నారు. సో 13th October అంటే మోస్ట్ ఆఫ్ ద టైం వేరే మనకి వేరే కౌన్సిలింగ్లలో ఎట్లా అంటే ఒకరోజు ముందే రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో 13th October 2025 అన్నారు, అంతకంటే ముందు అన్నారు. కాబట్టి మనకు 12th రిలీజ్ అవుతుందేమో అని చెప్పి మనం అయితే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నాం అన్నట్టు. కానీ మనకు 12th October రోజు రిలీజ్ కాలేదు. సో నేను నైట్ 11:30 దాకానైతే నేను చెక్ చేస్తూ ఉన్నా, బట్ రాలేదు. ఇప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ ఏదైతే యాప్ ఉందో యాప్ లోపల నేను చెప్పడం కూడా జరిగింది, ఇంకా అలాట్మెంట్స్ రిలీజ్ కాలేదని చెప్పి. సో అలాట్మెంట్స్ అయితే 12th October 2025 రోజు రిలీజ్ కాలేదు కాబట్టి 13th October రోజు రిలీజ్ అయితే అన్నట్టు. సో టైం అంటే ఎగ్జాక్ట్ టైం అయితే చెప్పడానికి ఏం లేదన్నట్టు. సో ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్డ్. సో కంప్యూటరైజ్డ్ కాబట్టి సో ఒక సింగిల్ క్లిక్ తోటి అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి అన్నట్టు. సో మనం చెప్పలేము ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. సో ఈరోజు మార్నింగ్ 9 నుండి ఓకేనా, ఈవినింగ్ 10:30 ఆర్ 11 వరకు ఎప్పుడైనా కూడా రిలీజ్ కావచ్చు అలాట్మెంట్స్. 9 to 11 మధ్య లోపల ఏ టైంలోనన్నా రిలీజ్ కావచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం 9 to 11 మధ్యలో రిలీజ్ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా. సో ఇది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అలాట్మెంట్ అయితే మనకి ఎట్లా తెలుస్తుంది అనే విషయానికి వస్తే, అలాట్మెంట్ అయితే మనకు ఒక మెసేజ్ అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా. సీట్ అలాట్మెంట్ అవ్వడంతో ఒక మెసేజ్ అనేది వస్తుంది. సో ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ అయిన సిచ్యువేషన్ లోపల మోస్ట్ ఆఫ్ ద టైం 100% ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లోపల మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ కోర్స్ లోపల ఏ కోర్స్ ఆర్ ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ కోర్స్ లోపల సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది త్రూ ఏ మెసేజ్. మీకు ఒకవేళ ఇన్కమింగ్ లేకపోయినా, ఓకేనా, సో మీకు ఒకవేళ ఇన్కమింగ్ లేకపోయినా లేకపోతే సిగ్నల్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకి మెసేజ్ అయితే రాకపోవచ్చు. కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా మెసేజ్ అనేది రాకపోవచ్చు. కానీ ఒక 1 to 2 hours డిలే తోటి మెసేజ్ అయితే మీకు డెలివరీ అవుతుంది. ఒకవేళ మీకు బ్యాలెన్స్ లేకపోయి ఇన్కమింగ్ లేకపోయినప్పుడు మాత్రం తప్ప సిగ్నల్ ఇష్యూస్ ఉంటే 1 to 2 hours లోపల మనకు డెలివరీ అయిపోతుంది అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా నేను అలాట్మెంట్స్ రిలీజ్ అవ్వడంతో ఒక వీడియో పెడతా. ఓకేనా. సో చెక్ చేసుకుండ్రి ఒకవేళ మెసేజ్ రాకపోయినా కూడా అలాట్మెంట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి. ఓకేనా. సో మన ఛానల్ని ఫాలో అయితే మీకు ఒక మెసేజ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నట్టు. ఆ నోటిఫికేషన్ త్రూ మీకు అలాట్మెంట్స్ రిలీజ్ అయినాయని ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా. అండ్ ఇంకొక విషయానికి వస్తే మనకు అలాట్మెంట్ రాకపోయినా మెసేజ్ రాకపోయినా అలాట్మెంట్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి నేను చెప్తా. దానికంటే ముందు మనం అనాలిసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం, మీ అందరికీ తెలుసు. ఒకవేళ మీరు బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్, బయోమెడికల్కి సంబంధించి ఫేజ్ 1లో సీట్ రావాలన్నా, రెగ్యులర్ అప్డేట్స్ కావాలన్నా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండి క్లారిఫికేషన్ కావాలన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ ఇన్ దట్ లైవ్. మనం ఎవ్రీ 2 to 3 డేస్కి ఒకసారి లైవ్ కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్లే స్టోర్ నుండి అనాలిసిక్ ట్యూటర్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని, సో దట్ మీకు నేను గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లైవ్స్ కండక్ట్ చేస్తా, లైవ్స్ లోపల మీకున్న డౌట్ అనేది క్లారిఫై చేస్తాను నేను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మనకు మెసేజ్ రాకపోయినా అలాట్మెంట్ వచ్చిందా రాలేదా అని చెప్పి, సీట్ అలాట్ అయిందా కాలేదా అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి, ఒకవేళ మెసేజ్ వచ్చిన తర్వాత కూడా ఫీ స్ట్రక్చర్ ఎట్లా తెలుసుకోవాలి అనే విషయానికి వస్తే, మనకు ఇది హోమ్ పేజ్. ఓకేనా. ఇది మన హోమ్ పేజ్, తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించిన హోమ్ పేజ్ ఇది. సో ఈ హోమ్ పేజ్ లోపల మనకి ఇక్కడ
లా హోమ్ పేజ్ ఉన్నది. అండ్ కాంటాక్ట్ అస్ అనే ఆప్షన్ ఉన్నది. దానికి పక్క పొంటి ఒక లాగిన్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ వస్తది అన్నట్టు. ఓకేనా. హోమ్ పేజ్ పక్క పొంటి కాంటాక్ట్ అస్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాని తర్వాత మనకి లాగిన్ లైక్ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తది అన్నట్టు. దాని మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో అట్లా ప్రెస్ చేస్తే మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో మీకు మెసేజ్ రాకపోయినా మెసేజ్ వచ్చి ఏ కాలేజ్లో వచ్చిందని చెప్పి తెలుసుకుందాం అనుకున్నా, మెసేజ్ వచ్చి ఏ కాలేజ్లో వచ్చింది, ఏ కోర్సులో వచ్చింది, ఎంత ఫీ స్ట్రక్చర్ ఉందని చెప్పి తెలుసుకోవాలనుకున్నా, మీరు తెలంగాణ వెబ్సైట్ 2025 అఫీషియల్ వెబ్సైట్ హోమ్ పేజ్ నుండి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లాగిన్ మీద మీరు ప్రెస్ చేయాలి. సో దెన్ మనకి ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నట్టు రైట్ సైడ్. ఓకేనా. మీకు తెలంగాణ వెబ్సైట్ 2025 క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఉంటుంది. తర్వాత పక్క పండి సైన్ ఇన్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నట్టు. సో ఈ సైన్ ఇన్ లోపల మన కిందికి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే లాగిన్ ఐడి నెంబర్ అని ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఈ లాగిన్ ఐడి నెంబర్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి మెసేజ్ వస్తుంది. ఈ లాగిన్ ఐడి నెంబర్ అనేది. సో ఇది రాసి పెట్టుకోరు, ఎక్కడన్నా పోగొట్టుకోకూర్రి. లాగిన్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి మనం. అండ్ దెన్ తెలంగాణ వెబ్సైట్ 2025 హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి మీరు లాగిన్ ఐడితో పాటు ఎవరైతే పాస్వర్డ్ సెట్ చేసుకుంటారో లైక్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లోపల ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్ లోపల డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ మనం క్యాప్చా కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఈ క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఏదైతే ఉందో అది ఇచ్చి మనం సైన్ ఇన్ అని చెప్పి కొట్టాల్సి ఉంటుంది అన్నట్టు. సో సైన్ ఇన్ కొట్టుడు మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా. మన డీటెయిల్స్ ఇచ్చి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. మన వెబ్సైట్ లోపలికి. సో ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ఓకేనా. సో మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పి వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ అయినాయి అని చెప్పి చూపడుతుంది అన్నట్టు. సో మీకు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఆర్ఓసి ఫామ్ ఉంటుంది కాబట్టి సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి మీకు పెద్ద ఇది అవసరం లేదు. ఓకేనా. ఇఫ్ యూ వాంట్ టు నో వెదర్ వాట్ సర్టిఫికేట్స్ ఆర్ సబ్మిటెడ్ సో అది చెక్ చేసుకోవచ్చు. లేదు అన్న సిచ్యువేషన్ లోపల అది లైట్ తీసుకొని తర్వాత వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ మీ వెబ్ ఆప్షన్స్ ఏవి సేవ్ అయినాయి అని చెప్పి చూసుకోవడానికి, అంటే లాస్ట్ ఏ వెబ్ ఆప్షన్స్ సేవ్ అయి ఉన్నాయో చూసుకోవడానికి వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ మీద మనం క్లిక్ చేస్తే మనకు లిస్ట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది చూపెడుతుంది అన్నట్టు. ఓకేనా. కొందరికి డౌట్ ఉంటుంది కదా, నేను అసలు ఇది ఇయ్యలే బ్రో ఇట్లా సీట్ వచ్చింది అనే డౌట్ ఉంటుంది. వాళ్ళు ఇట్లా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఏమేమి వెబ్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్. ఈ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనకు కావాలి. ఓకేనా. సో దీని లోపల మనకి మెయిన్గా కావాల్సింది ఏంటి కదా అంటే అలాట్మెంట్ ఆర్డర్. ఈ అలాట్మెంట్ ఆర్డర్ని యూజ్ చేసుకొని మీకు సీటు ఎక్కడ వచ్చింది, ఫీ ఎంత ఉన్నది, ఓకేనా, ఏ కాలేజీలో వచ్చింది, ఏ కోర్సులో వచ్చింది అనేది మనం తెలుసుకోవచ్చు. అలాట్మెంట్ ఆర్డర్ని యూజ్ చేసుకొని అసలు సీట్ వచ్చిందా రాలేదా, సీట్ వస్తే ఎక్కడొచ్చింది, ఆ కాలేజ్ లోపల ఫీ ఎంత ఉన్నది, అండ్ ఆ కాలేజీకి సంబంధించి మనకు అడ్రస్ ఎక్కడున్నా అని ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే మనకి అలాట్మెంట్ ఆర్డర్ లోపల ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ మీద మనం క్లిక్ చేస్తుంటే పోర్టల్ అనేది మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ వెబ్సైట్ 2025 అని చెప్పి చూపెడుతుంది. అండ్ హాల్ టికెట్ నెంబర్ చూపెడుతుంది మనకి వెబ్సైట్కి సంబంధించి, మన నేమ్, మన జెండరు, దాని తర్వాత ర్యాంక్, ఫాదర్ నేమ్, కేటగిరీ అని చెప్పి చూపెడుతుంది. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లోపల ప్రింట్ అనే ఒక ఆప్షన్ చూపెడతా అన్నట్టు. సో ఇది ప్రింట్ తీసి పెట్టుకొని తర్వాత కూడా మనం ప్రింట్ తీసుకోవచ్చు, కానీ ఎంత తొందర ప్రింట్ తీసి పెట్టుకుంటే అంత బెస్ట్. అండ్ ఇక్కడ మనకి ఫేజ్ 1 అలాట్మెంట్స్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఫేజ్ 1 అలాట్మెంట్స్ అని చెప్పి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనకి మాక్ అలాట్మెంట్స్ లాంటివి ఏం లేవు. అండ్ మనం ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టినామో ఆ వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనకి సీట్ వచ్చింది అని చెప్పి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకు సీట్ ఎక్కడ వచ్చింది, మనకి సీట్ ఎక్కడ వచ్చింది అని చెప్పి కాలేజ్ నేమ్ మెన్షన్ చేస్తారు. అండ్ కాలేజ్ నేమ్, కాలేజ్ కోడ్, కాలేజ్ అడ్రస్ అండ్ ఏ బ్రాంచ్లో వచ్చింది అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా. కాలేజ్ నేమ్, కాలేజ్ కోడ్, కాలేజ్ అడ్రస్, ఏ కోర్స్ వచ్చింది, ఏ బ్రాంచ్లో వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ దాని తర్వాత మనకి కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ ట్యూషన్ ఫీ అనేది కూడా ఇస్తారు అన్నట్టు. సో ట్యూషన్ ఫీ ఎంత, ఈ కాలేజ్ లోపల, ఈ కోర్స్ లోపల ట్యూషన్ ఫీ ఎంత అనే ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు. టోటల్ ట్యూషన్ ఫీ అనేది. ఓకేనా. ఆ టోటల్ ట్యూషన్ ఫీ లోపల క్యాండిడేట్ ఎంత ఫీ పే చేయాలి అనేది చూపెడతారు అన్నట్టు. అండ్ ఆ తర్వాత గ్రీన్ ఫండ్ కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో టోటల్ ఫీ ఎంత, ఆ టోటల్ ఫీ లోపల వితౌట్ రియంబర్స్మెంట్ క్యాండిడేట్ ఎంత ఫీ పే చేయాలి అండ్ గ్రీన్ ఫండ్ కాంట్రిబ్యూషన్ ఎంత అనేది మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇస్తారు అన్నట్టు. టోటల్ ఫీ టు బి పేడ్ అని ఉన్న చూసిరా, టోటల్ ఫీ టు బి పేడ్ అనేది ఎంత ఉందో అంత ఫీ అనేది క్యాండిడేట్
ఈ అలాట్మెంట్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఈ ఫీ పేమెంట్ చేయడానికి మనకి 14థ్ అండ్ 15థ్ అక్టోబర్ టైం అయితే ఉందన్నట్టు. ఓకే. సారీ 14థ్ అండ్ 15థ్ కాదు. 13థ్ అక్టోబర్ అండ్ 14థ్ అక్టోబర్. సో, ఈరోజు రేపైతే టైం అయితే ఉంటదన్నట్టు. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ లోపల 13థ్ అండ్ 14థ్ అంటే అలాట్మెంట్ అయిన రోజు అండ్ దాని తర్వాత అలాట్మెంట్ అయిన తెల్లారి. సో, ఈ 2 డేస్ ఆఫ్ టైం అయితే ఉంటదన్నట్టు ఆన్‌లైన్ లోపల మీరు ఫీ పేమెంట్ చేయడానికి, ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఈ ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలని చెప్పి నేను మీకు ఫర్దర్ వీడియో లోపల డీటెయిల్ అయితే చెప్తా. సో, ఇది మన ఇన్ఫర్మేషను. సో, మీకు ఒకవేళ లైక్ ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ వచ్చి ఎంత ఫీ పే చేయాలనేది మనకి ఇక్కడ చూపెడతా అన్నట్టు. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఫీ పేమెంట్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఇది ఇట్లా అయితే మనం స్టెప్ బై స్టెప్ మనకు మెసేజ్ రాకపోయినా కూడా అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మనకి ఎక్కడ సీట్ వచ్చింది అండ్ మనకు వచ్చిన కాలేజ్ లోపల ఎంత ఫీ స్ట్రక్చర్ ఉన్నది, మనం ఎంత ఫీ పే చేయాల్సి ఉంటది, ఏ బ్రాంచ్ లోపల సీట్ వచ్చిందని చెప్పి అన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ వీడియో అండ్ మనకి అలాట్మెంట్స్ అనేది ఈరోజు రిలీజ్ అయితాయి. అరౌండ్ 9-11 మధ్య లోపల అలాట్మెంట్స్ రిలీజ్ అయితాయి. ఓకేనా. మార్నింగ్ 9 టు ఈవినింగ్ 11 వరకి ఏ టైంలో అయినా అలాట్మెంట్స్ రిలీజ్ అవ్వచ్చు. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.